దేవుని పిలుపుకు పారిపోయిన ప్రవక్త యోనా కథ. ఇశ్రాయేలు దేశంలో యోనా అనే ప్రవక్త ఉండేవాడు. అతడు దేవుని స్వరాన్ని వినే వ్యక్తి. ఒకరోజు దేవుడు యోనాతో ఇలా చెప్పాడు, నీవు నినివే అనే మహానగరానికి వెళ్ళి వారి దుష్టతను గూర్చి వారికి హెచ్చరిక చేయుము. నినివే ప్రజలు చాలా దుష్టులు, కాని దేవుడు వారి మీద కరుణ చూపించాలని కోరుకున్నాడు. యోనా పారిపోవడం. యోనా దేవుని ఆజ్ఞ విన్నాడు, కాని అతని హృదయం అంగీకరించలేదు. నినివే ప్రజలకు క్షమ కావాలా అని అనుకుని దేవుని ముఖం నుంచి పారిపోవాలని నిర్ణయించాడు. అతడు నినివేకు కాకుండా తర్షీషు వెళ్లేందుకు ఓడెక్కాడు. సముద్రంలో తుఫాను. ఓడ సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు దేవుడు ఒక భయంకరమైన తుఫాను లేపాడు. ఓడ మునిగిపోతుందేమో అన్న భయం అందర్నీ కమ్మేసింది. ఓడలోని వారు ప్రార్థనలు చేయసాగారు. చివరకు యోనా చెప్పాడు, ఈ తుఫాను నా కారణంగానే వచ్చింది, నన్ను సముద్రంలో వేయండి. వారు యోనాను సముద్రంలో వేశారు. పెద్ద చేపలో యోనా. అప్పుడే దేవుడు ఒక పెద్ద చేపను సిద్ధం చేశాడు. ఆ చేప యోనాను మింగేసింది. యోనా 3 రోజులు 3 రాత్రులు ఆ చేప పొట్టలో ఉండి దేవునికి ప్రార్థించాడు, ప్రభువా, నేను తప్పు చేశాను, నీవు చెప్పిన మార్గంలోనే నడుస్తాను. దేవుడు యోనా ప్రార్థనను విన్నాడు. ఆ చేప యోనాను తీరం దగ్గర వదిలేసింది. నినివేకు యోనా. మళ్ళీ దేవుని వాక్యం యోనాకు వచ్చింది. ఈసారి యోనా విధేయుడయ్యాడు. అతడు నినివేకు వెళ్ళి ఇలా ప్రకటించాడు, ఇంకా 40 రోజుల్లో నినివే నాశనం చేయబడుతుంది. ప్రజల మార్పు. నినివే ప్రజలు దేవుని మాట విన్నారు. రాజు నుంచి సామాన్యుడి వరకు అందరూ పశ్చాత్తాపపడ్డారు. ఉపవాసాలు చేసి దుష్ట మార్గాలను విడిచారు. దేవుడు వారి మార్పును చూసి తన తీర్పును మార్చాడు. దేవుని కరుణ. యోనా కొంచెం బాధపడ్డాడు, కాని దేవుడు యోనాకు నేర్పాడు, నీవు ఒక మొక్కకే బాధపడుతున్నావు, అయితే వేలాది ప్రాణాలున్న నినివే మీద నాకు కరుణ ఉండకూడదా? కథ సందేశం. దేవుని ఆజ్ఞ నుంచి ఎవ్వరూ పారిపోలేరు. దేవుడు కరుణామయుడు, క్షమించేవాడు. నిజమైన పశ్చాత్తాపం జీవితం మార్చుతుంది. దేవుని ప్రేమ అందరి